ముందుగా ఒక పాట పాడదాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నీ పాడనా స్తుతిని చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే జీవకు అతి మధురమే. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, చల్లనైనా గాలిలో నీ స్వరమే విన్నానయా, చల్లనైనా గాలిలో నీ స్వరమే విన్నానయా, నీ మాటల మకరందమో నిట్టూర్పులన్నీ తొలగిపోయేనే, నిట్టూర్పులన్నీ తొలగిపోయేనే, అనురాగమే నీవని. పేరు కూడా ఎత్తకూడదంట. చూడండి, పేరైనను ఎత్తకూడదు, వాటిని అంతేకాదు. చూడండి, చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, ఎంతో మరి సరస్సు కృతజ్ఞతావచనమేగా మీరు ఇచ్చినపవెళ్ళను, కానీ మీరు బూతులైనను. చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, పచ్చి బూతులు అనమాట. ఇంట్లోనేగా, భార్యగా, పిల్లలేగా అన్నట్టుగా. అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే ఇల్లైతే ఎక్కడైతే దేవుని ఆత్మ ఎంత దుఃఖపడితే చూడండి. పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను, చాలామంది దేవుని బిడ్డలు కూడా సరస్సోక్తులు జోక్స్ వేస్తూ ఉంటారు. ఉచ్చరింపకూడదు, స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి మీకు తగవు,
ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, చూడండి ఎంత లిస్ట్ ఇచ్చాడు, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి నిశ్చయంగా చెప్పేస్తున్నా ప్రియమేంటంటే వాళ్ళారా, వీటన్నిటి విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. శరీర కార్యాలను సిలువ వేసి వాటిని దూరపరిచే విషయంలో మీరు ఎంతో శ్రద్ధ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి వ్యర్థమైన మాటల వల్ల ఎవరిని మిమ్మల్ని మోసపరచకని ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చటం కనుక మీరు అట్టివారితో పాలువారే ఉండబాకండి. ఎందుకంటే ఈ క్రియలన్నీ చేసే వాళ్ళ మీదకి అవిధేయులైన వారికి దేవుని ఉగ్రత వస్తుందంట. దేవుని ఉగ్రత దినం ముందు ఒకటి, ఆ దినం ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి మీరు వాళ్ళతో పాలివారై ఉండబోకండి, వాళ్ళతో కలిసిపోయి ఉండబోకండి. మీరు చాలా సపరేటెడ్ లైఫ్ కలిగి ఉండండి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగి మరి ఇవన్నీ మీరు చేసినట్లయితే చాలా నష్టపోతారు అని చెప్పేసి దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది. ఎఫెసీ 5:17 కూడా చూస్తే చూడండి, ఇంకోటి ఏమంటున్నాడంటే జాగ్రత్తగా నడుచుకోండి. చాలా మరి కలిగిన రక్షణను గట్టిగా పట్టుకొని చూడండి 17, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రియమేంటంటే వాళ్ళారా. ఏముందిలే ఆ క్రైస్తవ జీవితం మామూలుగా లోకంలో కలిసిపోతూ అలాగా ఉన్నారనుకోండి, మీరు చాలా నష్టపోతారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అందులో కాదు, వెలుగులో నడుచుకోండి. చూడండి, వెలుగులో నడుచుకోవాలి. చీకటి క్రియలు, చీకటి పనులు చేయకూడదు. ఎందుకంటే 1 యోహాను 1:7 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసం, అంటే ఆయన వెలుగు, ఆయనే వెలుగు, ఆయనతో మనం నడుస్తున్నప్పుడు వెలుగులోనే, అంటే వెలుగులో అంటే తప్పుడు పనులు చేయడానికి అవకాశం లేదు మరి. కాబట్టి వెలుగులో నడుస్తున్నప్పుడు వెలుగులోనే నడవండి, చీకటిలోకి వెళ్ళబాకండి, చీకటి పనులు చేయబాకండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటి వాళ్ళ వెలుగు క్రీస్తు వలె నడుచుకోవాలి. 1 యోహానులోనే ఉంటాయి చూడండి 2:6 క్రీస్తు వలె, అంటే మన దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి ఇష్టముగా మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనము మన దేవుని రాజ్యాన్ని ఎదుర్కోగలము, ఆయనతో కూడా సదా ఉండగలము. కనుక ఈ యొక్క భయము కలిగి, భక్తి కలిగి దేవుని ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు అప్పుడు ఆయన రాకడను మనం ఎదుర్కోగలము. 2 పరిపూర్ణమా అప్పుడు ఆయన యందు నిలిచున్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. నువ్వు తప్పకుండా అలాగే నడవాలి, బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నట్టే మనము కూడా వెలుగులో నడుచుకోవడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. అలాగ మనం మరి దేవుని యొక్క ఇష్టాన్ని చేస్తూ మరి ఆ ఆత్మ నడిపింపు ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలని, ఆత్మీయ జీవితాన్ని అలాగా మెరుగుపరుచుకుంటూ దినదినము మరి యొక్క ఆయనలో ఎదుగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు దేవుని ముందు నడవాలి, దేవుని ముందు పెట్టి దేవునితో మనం నడవాలి. చూడండి ఆదికాండము 17వ అధ్యాయంలో చూస్తే దేవునితో నడక ఎలాగ ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎలాగ నడవాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మ గైడెన్స్ తీసుకోవాలని, ప్రేమ కలిగి ఉండాలని, భయం కలిగి ఉండాలని, మరి ఇవన్నీ కూడా మరి శరీర కార్యాలను చంపివేసుకోవాలని, వాటిని జయించాలని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దేవునితో కూడా అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు. ఆయనతో నడుస్తూ ఉండాలి మనం, నిందారహితులుగా.
అంటే నింద మనకి మీద ఉండకూడదు. ఏదైనా సరే అబ్బో ఈవిడ భక్తి చేస్తుంది కానండి అండి చాలా కోపం అండి, అబ్బో ఈయన భక్తి చేస్తాడు కానండి దేవుడు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, గుడికి వెళ్తారు కానండి, అబ్బో వీళ్ళు చాలా స్వార్థపరులండి అండి. ఏదో ఒక ఇది మనకి ఉండకూడదు, నింద ఉండకూడదు అండి. ఇదండి అది నింద ఉండకూడదు, నిందారహితుడిగా ఇదిగో ఇది ఉంది, ఇది నింద ఉంది అనేటటువంటి అవకాశం లేకుండా మన పితరుడు అబ్రాహాం బతికాడంట 90 ఏళ్ళ. కాబట్టి మనం కూడా మనకు మోడల్గా దేవుని చూస్తూ మనం ఉండటానికి అబ్రాహాం కూడా 90 ఏళ్ళప్పుడు ఎలా నిందారహితుడిగా బ్రతికాడు, మనం కూడా నింద అనేది లేకుండా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఒక్క రోజులో జరిగిపోదు. మనం దేవుని సన్నిధిలో సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకి కృప ఇస్తాడు. అదేవిధంగా 2వ రాజులు 20లో కూడా చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా చూస్తే 3వ వచనంలో దేవుని వాక్యం అని సెలవిస్తా ఉందంటే, యెహోవా యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చూడండి, మనకి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమోజుకున్న ప్రవక్త అయిన యెషయా అతని ఎద్దుకు వచ్చి యెషయా ప్రవక్తను పంపించాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, అంతా చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని మన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని మరి ప్రార్థన చేస్తాను, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. చూడండి ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర అంత మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. అంత దేవుని దగ్గర అంత అలాగే జీవించాడు. దేవుని సముఖములో దేవుని దగ్గర నింద లేకుండా జీవించాడు. కనుకనే అంటున్నాడు, యథార్థంగా నేను నీ దగ్గర ఎట్లా నడిచానో ఎట్లా ఉన్నానో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా, ఎందుకు నాకు ఇలా పంపించావు, నాకేంటిది అని చెప్పేసేసి ఎంతో ధైర్యంగా మరి సత్యముతో నేను ఎట్లా యథార్థ హృదయంతో నేను ఎట్లా నడిచానో చూడు అని చెప్పేసి తను చెప్పగలిగినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు హిజ్కియా. అప్పుడు అలా ఉన్నాడు కాబట్టి వెంటనే చూడండి, అప్పుడు వెంటనే తనకు తేలి నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఏమిటంటే వాళ్ళారా, అటువంటి ఏ విధమైనటువంటి దోషము లేకుండా దేవునితో నడిచేటువంటి ఆత్మీయ జీవితం కూడా మనకు కావాలి. దేవుణ్ణి అడిగేటువంటి ఎలా నడిచాను నువ్వు గుర్తుపెట్టుకోను ఆయన, నువ్వు చూడు అని దేవుణ్ణి చెప్పగలిగాడంటే ఎంత ఆత్మీయ మెట్టులో ఉన్నాడు. ప్రేమేంటంటే వారు మన ఆత్మీయ జీవితం జీవిస్తున్నాం అంటే జీవిస్తాం కాదు, మనం ఆత్మీయ మెట్లో అలాగా ఉండాలి. మన పితరులు మనకు మాదిరికరంగా ఉన్నారు. దేవా నేను నీకోసం ఎలా జీవించగలిగాను నువ్వు గుర్తు చేసుకో అనేటువంటి దేవుని దగ్గర కూడా మనం అనగలిగిన స్థితిలో మనం ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సత్యమందు నడుచుకోవాలి. సత్యము ఇందాక మనం చూస్తే దేవునితో నడవాలి, దేవునితోనే మనం చెప్పుకోగలిగినంత ఇదిలో నడవాలి. ఆ తర్వాత సత్యమందు, సత్యం అంటే ఎవరు? యేసే సత్యం, ఆయనే మార్గం సత్యం జీవం, ఆయనలో మనం కీర్తన 110 మరి ఇక్కడ చూసినట్టే కీర్తన 26:3 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన సత్యము. 26:3 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి ప్రేమేంటంటే వాళ్ళారా, నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొంచున్నాను. నీ సత్యాన్ని అంటే నిన్నే అనుసరించి నేను నడుస్తున్నాను కదా ప్రభువా అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళ మనం కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ప్రభువా నీ సత్యముని నిన్నే కదా నేను అనుసరిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ. అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. ప్రేమేంటే 37:3 కూడా చూస్తే చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే మనం ఆయన సత్యముతో మనం జీవించినప్పుడు 37:3 చూస్తే యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశం మీద నివసించి సత్యమును అనుసరించుము. అంటే దేశంలో నివసించే గొప్ప భాగ్యం, సత్యముతో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు సత్యమందు నడిచినప్పుడు దేవుడు 3 యోహాను పత్రిక 3వ వచనంలో కూడా చూస్తే నువ్వు సత్యములో నడుచుకుంటున్నావు, మరి సత్యముతోనే ఉన్నావు, దేవునితోనే ఉన్నావు అని నాకు తెలిసినప్పుడు చాలా నాకు సంతోషం కలిగింది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. అంటే నువ్వు సత్యములో ఉన్నావు, సత్యముతో మాట్లాడుతున్నావు అని నేను విన్నప్పటి గొప్ప సాక్ష్యం అన్నమాట. మన గురించి కూడా అట్టి గొప్ప సాక్ష్యమును కలిగి ఉండాలి మనము. ఇతరులు మన చాలా సత్యం నమ్మం. ఆయన మాట అంటే మాటేనండి. ఆయన దేవుడు అంటే దేవుడేనండి. ఆయన మాట అంటే మాట, వేరే ఇంకా అసలు ఏం మాట్లాడటానికి వీల్లేదు. అలాగా సత్యములో మనల్ని ప్రతిష్ట చేసుకొని మరి మాట అంటే మాట కానీ, దేవుని మాట అంటే మాట కానీ మనం జీవించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ప్రేమేంటంటే వారులారా, అంతేకాదు మనము దేవునిని ఆశ్రయించాలి. దేవుణ్ణి సత్యములో నడవాలి, దేవుని ముందు నడవాలి. ఆత్మీయ జీవితం దేవుణ్ణి ఆశ్రయించాలి. చూడండి, మనం ఈ దేవుని అంగీకరించిన తర్వాత ఆత్మీయ జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన హోప్, మన యొక్క ఆశ అంతా కూడా దేవుని మీదే మనం పెట్టుకోవాలి. చూడండి, కీర్తనల 118 అధ్యాయంలో కూడా ఉంటుంది కదా. 118:8 చూస్తే ఏమనందంటే దేవుని వాక్యంలో, మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకొని యెహోవానే ఆశ్రయించాలి, ఆయననే ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ముందుకు తీసుకుని వెళ్తారు. అంతేకాదు చూడండి, సామెతల గ్రంథం 3:5 కూడా చూస్తే, సామెతల గ్రంథం 3:5 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆయన్ని ఆశ్రయించు. నీ పూర్ణ స్వబుద్ధి, నీ జ్ఞానం వద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు నిన్ను చక్కగా ఆయన నడిపించేవారుగా ఉంటారు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ యొక్క ఇష్ట ప్రకారంగా నువ్వు నడవకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఆయనే మనకి నిత్య ఆశ్రయ దుర్గము. చూడండి, నిత్యము ఆశ్రయంగా ఉండేటువంటి ఒక దుర్గము, ఒక కొండ, ఒక కోట. కాబట్టి నువ్వు ఆయన్నే ఆశ్రయించు. మరి లోకం మీద, మనుషుల మీద, మరి వాళ్ళు ఇలా ఉన్నారా ఎవరి మీద నువ్వు ఆధారపడద్దు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనే నీ జీవితాన్ని నడిపించేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఆయన సిగ్గుపరచడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన చక్కగా నడిపిస్తారు, ఆయన మహిమ పొందుతారు. మరి ఆయన ఎప్పుడు కూడా మనుషుల్లాగా ఒట్టి చేయి చూపించేవారు కాదు. కీర్తన గ్రంథంలో కూడా చూస్తే చూడండి, 31:19 ఏమనుందంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు. నరుల ఎదుట నిన్ను ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనకి మహిమ కలిగేలాగా నరుల ఎదుట నిన్ను అందుకే మనుషులు చూస్తూనే ఉంటారు, దేవుడే మనకు ఆశ్రయంలాగా ఉంటాం, దేవుడే ఇది చేయాలని ఉంటాం. అటప్పుడు ఆయన మహిమ పొందుకుంటాడు, మనం సిగ్గుపరచడు. నరులేట ఆశ్రయించు వారికంట ఆయన ఎంతో నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళారా, కనుక మనం ఆయన్ని ఆశ్రయించాలి. అలాగే 2వ సమూయేలు గ్రంథంలో కూడా చూస్తే చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, 22:31 దేవుడు ఏమని సెలవిస్తాం, 22వ అధ్యాయం 31వ వచనం చూస్తే, నీవు యథార్థవంతుడవు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు తెచ్చిన వారందరికీ ఆయనే కేడము. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయిస్తామో ఆయనే మనకి కేడము, ఆయనే మనకు బలం. కనుక ఆయన ఎడల మనం ఆయననే ఆశ్రయించాలి, ఆయనని మనం ఆశ్రయించాలి. మనుషుల మీద మనం హోప్ పెట్టుకోకూడదు, పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తాం, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 25వ వచనంలో 29-25 చూడండి. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, భయపడటం వల్ల మనుషులు ఊరి వచ్చును, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించడం మనం సురక్షితంగా ఉంటాం. మనం ఆయన మీద పెట్టేశాం కదా, అదేదన్నా కాక ఆయన్ని ఆశ్రయిస్తున్నాం, ఆయన మీద పెట్టేస్తాం కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం. మన గురించి వరి అక్కర్లేదు.
మనం వరి అక్కర్లేదు, దాని గురించి మనం చింత అక్కర్లేదు. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించాం, ఆయన మీద పెట్టుకున్నాం, ఆయన మీద ఆశ పెట్టుకున్నాం. కాబట్టి అంతేకాదు చూడండి, యెషయా 26:3 కూడా చూస్తే, ఎవని మనస్సుని మీద అనుకున్నావు, మనం ఎవని మనస్సుని మీద అనుకున్నావు వాన్ని పూర్ణ శాంతి గలవానిగా. ఆయన మీద మనం మనసు పెట్టుకున్నప్పుడు ఆయన శాంతి, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ మనకి ఇస్తారు. కాబట్టి యెహోవాని ఆశ్రయించి మనం నడవాలి, ఆయననే ఆశ్రయించి మనం నడవాలి. మరి వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే 2వ రాజుల గ్రంథంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 2వ రాజులు 18వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే చూడండి, ఆయన ఆశ్రయించినప్పుడు అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లో అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమ్మైన వాడు ఒక్కడూ లేడు. సరే, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద ఆనుకుంటున్నాడో, ఎవరు? హోషేయ హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు అతను 25 ఏళ్ళు యంగ్ మ్యాన్, 29 సంవత్సరాలు చేశాడు. మరి అప్పుడు ఆయన అంటే కేవలము దేవుని మీద ఆధారపడటం వల్ల, దేవుణ్ణి ఆనుకోవటం వల్ల, దేవుడిని యెహోవా మీద విశ్వాసం ఉంచటం వల్ల అతని వంటి వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో అంటే అతను ముందు తర్వాత కూడా ఎవరు లేరు. ఎందువల్ల? దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీదే ఆనుకోవటం వల్ల అంత గొప్ప జ్ఞానం ఇచ్చి నడిపించినట్టుగా, నెమ్మది ఇచ్చి నడిపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణే ఆశ్రయించాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటారు. కీర్తన 25:3 చూస్తే కూడా దేవుని వాక్యం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరితో సిగ్గునుందడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఆయన్నే ఆశ్రయిస్తామో, సిగ్గుపరచడం. చూడు, దేవుని వాక్యం ఉంది, నీ కొరకు భక్తులైన వాళ్ళు అనుభవపూర్వకంగా రాస్తున్నారు, చెప్పారు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. ఒక్కోసారి మన జ్ఞానం మీద, మన ఇది మీద, మన తెలివి, మన చాతుర్యం, మనకున్న ఇది మీద ఆధారపడతాం. ఒకసారి సిగ్గుపడిపోతాం, అనుకున్న ఫలితాలు రావు. కానీ ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచబడడం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, 1 తిమోతికి రాసిన పత్రికలో కూడా దేవుని వాక్యం ఏమనుందంటే, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ముందుకు తీసుకుని వెళతారు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. 4:10 కూడా చూడండి, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడినైన జీవముగల దేవుని యందు మనం నిరీక్షణించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో కూడా, ఎందుకంటే జీవము ఈ అన్ని విషయాలు, ఈ వాక్యము నమ్మదగినది, మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు ఆయన నీ రక్షకుడు కనుక ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనల్ని సిగ్గుపరచడు, మనల్ని ముందుకు తీసుకుని వెడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూస్తే ఆయన నిద్రపోయి మేల్కుంటానని ఎంత డౌట్ లేకుండా చెప్పేస్తున్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆ భక్తుడు. చూడండి, 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే చూడండి, కీర్తనలో 3:5, ఆయన నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటా. అంత నిశ్చయంగా చెప్పేస్తున్నాడు. చూసారు, ఆయనే నాకు ఆధారం కాబట్టి నాకేం బాధ లేదు, నాకు భయం లేదు, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేల్కుంటాను కూడా అని భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వారా, దేవుని సన్నిధిలో అదే 23:4 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే పచ్చిక గాఢాంధకారపు లోయలో వెళ్ళినా సరే ఆయన నాకు తోడుగా ఉంటారు. ఆయన దుడ్డు కర్ర దండం విడిచిపెట్టదు. ఒకవేళ గాఢాంధకారంలో, ఒకవేళ క్రిటికల్ పరిస్థితిలో, ఒకవేళ మరణం గుండా వెళ్ళినా కూడా నేను పరలోక రాజ్యం చేరతాను కదా, ఇంకా నాకు బాధ లేదు. ఎందుకంటే ఆయన మీద నేను అనుకున్నాను, నా ఆత్మీయ జీవితం ఆయన మీద నేను నా హోప్ పెట్టుకున్నాను కనుక మరి చక్కగా ఆయన నన్ను నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ ఇక్కడ హబక్కూకు కూడా చెప్తున్నాడు. చూడండి, హబక్కూకు 3:18 కూడా ఏమంటున్నారు, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనిలో పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను,
సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించింది, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ఎందుకంటే ఆయన ఏమి లేకపోయినా సరే, ఏమంటే వాళ్ళారా, ఒకవేళ అన్నీ మనకి ఒక్కోసారి నష్టాలు వస్తాయి, అన్నీ మనకు వ్యతిరేకతలు వస్తాయి, అన్నీ మనకు అనుకున్నట్టుగా జరగవు. అయినా సరే మనకి ఆయనలో ఉండే ఆనందం, ఆయన ఆ సమయానికి ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాడు, ఇచ్చిపెట్టాడు. ఎందుకంటే మనం ఆయన్ని ఆశ్రయించాం కదా, ఆయన్ని ఆశ్రయించడం వల్ల మనకి ఎలాగ మనల్ని నడిపిస్తాడో మనం చూస్తూ ఉన్నాం, ఎలాంటి సంతోషాన్ని మనకి ఇస్తాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమేంటంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవునిలో మనం ఎలాగ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలో మనం ఎన్నో మన విషయాలు మాట్లాడుకో, ఆత్మ ద్వారా నడిపించబడాలని, మరి ఆయనను మాత్రమే ఆశ్రయించాలని, ఆయనలోని బలం ఉందని, మరి మనం ఊరికే శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చాలా దుఃఖపడేవారుగా ఉంటారని, అలా కాకుండా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత క్రీస్తు యొక్క ఘనమైన చిత్తంలో మనం జీవించాలి. జీవిస్తున్నాం ఆత్మీయ జీవితం, మరి వెళ్తున్నాం అనుక దేవుని చిత్తం ఏంటి, దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడు, దేవుడు నన్ను ఎలా ముందుకు వెళ్ళమంటున్నాడు, ఆయన చిత్తం చేయాలి, ఆయన ఇష్టమే చేయాలి. ఈ లోకంలో బ్రతికితే అంటాడు భక్తుడు, దేవాని చిత్తము చేయటే నాకు సంతోషం. కీర్తన గ్రంథం 40:8 నీ చిత్తం చేయటమే నా సంతోషం నాయన. అలాగే దేవుడు మన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అంటే మనం ఆయన ఎందుకు అంత ఉద్దేశం, అంతగా మనల్ని ప్రేమించాడో, నన్ను ఏం చేయమంటావు ప్రభా, నేను ఎలా జీవించాలని కోరుకుంటున్నావు ప్రభా అని ఆయన చిత్తాన్ని చేయడానికి మనము ఇష్టపడే వారంగా ఉండాలి. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 6:40 కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, యోహాను సువార్త 6:40 చూస్తే, అంచెదినమందు దానిలో ఎప్పుడు నన్ను కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, ఇక్కడ తండ్రి చిత్తం ఆయన కుమారుడు చేసిన కార్యాన్ని చూసి ప్రతివాడు కూడా ఆయన వైపు తిరిగి రక్షణ పొందడమే ఆయన చిత్తం. అందుకే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని ఆయన ఆకాంక్ష అన్నమాట. ఆయన్ని ఎరిగిన బిడ్డలంగా మనం కూడా అదే ఆకాంక్షతో బతకాలి. ఆయన కోరిక ఏంటో మనం తెలుసుకుని దానికోసం నెరవేర్చడానికి మనం ప్రయాసపడే వరంగా ఉండాలి. తండ్రి చిత్తం కూడా మరి అనేకులు రక్షణ పొందాలని ఆయన చిత్తమై ఉంటున్నది. చూడండి, ఇక్కడ 26 మత్తయి సువార్త 26:39 కూడా చూస్తే చాలాసార్లు మనకి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ 26:39 చూస్తే చూడండి, ఇక్కడ కూడా యేసయ్య ఏమంటున్నారు, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపును, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానుము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి సిలువను సమీపిస్తూ ఉన్నప్పుడు అక్కడ గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఎంతో శోధనలో ముందే వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుని శిష్యులు చెప్తారు. ఈయన కూడా వెళ్ళి ప్రార్థన చేస్తారు. సమీపిస్తుంది, తెలుసు ఆయన మరణం గుండా వెళ్ళాలని అన్నీ తెలిసి ఆయనను తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అయినా సరే తండ్రి నీ చిత్తమే సిద్ధించుగా, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి, ఒకవేళ మీకు ఇష్టం కాకపోతే నీ ఇష్టమే సిద్ధించును గాక. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని చేయడానికి కుమారుడు పంపబడ్డారని తెలిసి ఆయన కూడా ప్రభువా నీకే అప్పగించుకుంటున్నాను అన్న రీతిలో మన జీవితాలు కూడా, ప్రభువా ఇదిగో నా జీవితం కూడా నీకు అంకితం, ఇదిగో నీ ఇష్ట ప్రకారంగా నన్ను నడిపించండి, ఇది తొలగించు, ఇది తీసివేయి, ఆయన నీ చిత్తమే సిద్ధించను కాక, నీ ఇష్టం ఎలా అయితే అలాగే చేయి ప్రభువా అని ఆయన ఇష్టానికి మన జీవితాలను అప్పగించుకొని మన క్రైస్తవ జీవితాలు జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమేంటంటే వాళ్ళారా, దశలోనికి రాసిన పత్రికలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, 1 దశలోనికీలకు 5:14 కూడా చూస్తే ఏమని రాస్తాడంటే ఇక్కడ భక్తుడు చూడండి, మీరు అక్రమముగా నడుచుకోవారు వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైనుడి, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవ్వనికి చేయకుండా చూసుకుని
మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము.